భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు అనుమానాలున్న విషయం మనం చాలానే చూసాం. ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావడం, విడాకులు తీసుకోవడం, హత్యలు జరగడం ప్రతిరోజు మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే భార్య మీద అనుమానంతో ఓ భర్త ఏం చేశాడో తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 ఏళ్లు ఇంట్లోని కబోర్డ్లో దాక్కుని భార్య బండారం బయటపెట్టాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగానికి వెళ్తున్నానని ఉదయం బయటికి వెళ్లడం, కొద్దిసేపటికి ఇంట్లోని కబోర్డ్స్లో దాక్కుని భార్య రంకు బయటపెట్టాలని ఎన్నో ఏళ్లు ప్రయత్నించిన భర్త శాడిజం బయటకు రావడంతో పోలీసులు, మత పెద్దలు షాక్కు గురయ్యారు. బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో రాణి అనే మహిళ, రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. 2001లో రాజు, రాణికి పరిచయమైంది. 1 సంవత్సరం పాటు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని స్నేహంగా ఉన్నారు. తర్వాత రాజు, రాణి ప్రేమించుకుని 2002లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగినప్పట్నుంచి బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలోని ఒకే ఇంట్లో రాజు, రాణి ఇప్పటివరకు కాపురం ఉంటున్నారు. పెళ్లి జరిగిన సంవత్సరం పాటు రాజు భార్య రాణితో చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత భార్య రాణి మీద రాజుకు అనుమానం పెరిగిపోయింది. తనతో కాకుండా తన భార్య రాణి పరాయి మగాళ్లతో లింక్ పెట్టుకుందని రాజుకు అనుమానం పెరిగిపోయింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో రాజు ఉద్యోగం చేసేవాడు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రాణితో రాజు సక్రమంగా కాపురం చేసేవాడు కాదు. ఇష్టం ఉండి లేనట్లు కాపురం చేశారు. రాజు, రాణి దంపతులకు 2 పిల్లలున్నారు. రాణి ఉద్యోగం చేస్తూ కాపురం నెట్టుకొస్తోంది. అయితే భర్త రాజుకు ఒకటే పని, రోజూ కబోర్డ్స్లో దాక్కోవడం. ఎలాగైనా భార్య పరాయి మగాళ్లతో జల్సా చేస్తున్న సమయంలో రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నాలు చేయడం. రాజు ప్రతిరోజూ ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భార్య రంకు బయటపెట్టాలని రాజు నిర్ణయించుకున్నాడు. గత 17 ఏళ్ల నుంచి రాజు అతని భార్యకు షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్తున్నానని భార్య రాణికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న రాజు తర్వాత మరో తాళం ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇంట్లోని అల్మారాలోని కబ్బోర్డ్లో దాక్కుంటున్న రాజు ఎలాగైనా తన భార్యను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని 17 ఏళ్ల పాటు అనేక ప్రయత్నాలు చేశాడు. గత 17 ఏళ్ల నుంచి ఉద్యోగానికి నామం పెట్టి భార్య రంకు రామాయణం బయటపెట్టాలని భర్త రాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే 2 ఏళ్ల క్రితం ఒకసారి భార్య ఏదో పనికిరాని వస్తువులు కబోర్డ్లో వేయడానికి దాని డోర్ తీసింది. అంతే, అందులో భర్త రాజు దాక్కుని ఉన్న విషయం గుర్తించి షాక్కు గురైంది. ఎంతకాలంగా ఈ గూఢచర్యం చేస్తున్నావ్ అంటూ భర్తను రాణి నిలదీసింది. అంతే, అప్పట్నుంచి రాజు అతని భార్య రాణిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. తన భార్య యవ్వనంగా చాలా అందంగా ఉందని, ఎవరైనా ఆమె వలలో పడిపోతారని రాజుకు ఎక్కువ అనుమానం ఉంది. ఇలా భార్య రాణి మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో రాజు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి పాలు వేసే వ్యక్తి, పేపర్ బాయ్లతో గొడవ పెట్టుకుంటున్న రాజు రచ్చరచ్చ చేసి భార్య రాణి పరువు బజారుకీడ్చడానికి అనేకసార్లు ప్రయత్నించాడని వెలుగుచూసింది. భర్త రాజు ప్రవర్తనపై విసిగిపోయిన భార్య రాణి బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. పోలీసు శాఖకు చెందిన వనితా సహాయవాణి కేంద్రంలోని బింద్యా యోహాన్నా అనే మహిళా అధికారి రాజు, రాణికి కౌన్సిలింగ్ చేశారు. రాజుకు మానసిక పరిస్థితి బాగాలేదని ఆయనకు 2 ఏళ్ల పాటు చికిత్స అందించారు. అయితే చికిత్సను మధ్యలో నిలిపివేశాడని బింద్యా యోహాన్నా సమాచారమిచ్చారని, అంతేకాకుండా తన భార్య నడవడిక సక్రమంగా లేదని, అనేక మందితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని రాజు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడని బింద్యా యోహాన్నా సమాచారమిచ్చారని ప్రముఖ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అయితే ఇంట్లో పిల్లలతో రాజు మామూలుగానే ఉన్నాడని, మతిస్థిమితం బాగానే ఉందని చుట్టుపక్కల వాళ్లంటున్నారు. తన భర్త రాజు ప్రవర్తనతో విసిగిపోయారని, మీరే న్యాయం చేయాలని, ఇక అతనితో కలిసి తాను జీవించలేనని రాణి చర్చి కమిటీ సభ్యులను ఆశ్రయించింది. అయితే తన భార్యకు పిచ్చి పట్టిందని, ఆమె ఫోన్ కాల్స్ మీరు స్వీకరించరాదని, ఆమె ఫిర్యాదులు మీరు పట్టించుకోరాదని భర్త రాజు చర్చి కమిటీ సభ్యులను నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మొత్తం మీద భర్త రాజు భార్య రాణి మీద ఎక్కువ అనుమానం పెంచుకున్నాడని, అతని అనుమానం పూర్తిస్థాయిలో పెరిగిపోయిందని, ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక పోలీస్ అధికారి అంటున్నారని ప్రముఖ దినపత్రిక కథనం ప్రచురించింది.